నమస్తే, నా ఊరు నా వార్తకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని గట్టి సంకేతాలు ఇచ్చారు. ఇందులో ఒకే కుటుంబానికి మాత్రం మినహాయించారు. కింజారపు కుటుంబానికి ఒకరినే మినహాయిస్తూ మిగిలిన వారికి మాత్రం ఒక కుటుంబానికి ఒకే సీట్ అంటూ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తులు కుదురుతున్న నేపథ్యంలో కుటుంబాల్లోని సభ్యులకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందుకు సీనియర్ నేతలు కూడా తనకు సహకరించాలంటూ ఆయన ఇప్పటికే కొందరికి చెప్పినట్లు సమాచారం. జగన్ని ఎన్నికల్లో ఓడించాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదని, అందులో ముఖ్యంగా సీనియర్ నేతలు కొన్ని కుటుంబాల వారు తన నిర్ణయానికి మద్దతు పలకాలని ఆయన ప్రత్యేకంగా కోరినట్లు చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు, కష్టకాలంలో అండగా ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశం ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని, లేకుంటే చేజేతులా మళ్ళీ కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వస్తుందని ఆయన పార్టీ సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. అందుకే దాదాపు 6 కుటుంబాలకు ఒకే టికెట్ అని చెప్పేశారు. అందులో ఏ టికెట్ కావాలో మీరు నిర్ణయించుకోవాలని కూడా కొందరితో అన్నట్లు తెలిసింది. కొత్త వారికి అవకాశం ఇస్తే ఓట్లు కూడా పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు. పరిటాల కుటుంబం రాప్తాడు, ధర్మవరం టికెట్లు అడుగుతోంది. అయితే ఈసారి రాప్తాడు నుంచి సునీతకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. ఇక జేసీ కుటుంబం కూడా 2 స్థానాలు కోరుకుంటోంది. అనంతపురం పార్లమెంట్ పవన్ రెడ్డికి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం జేసీ అస్మిత్ రెడ్డికి కావాలని కోరుతుంది. కానీ తాడిపత్రి టికెట్ మాత్రమే వారికి ఇవ్వనున్నారు. మరోవైపు కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ, డోన్ టికెట్లను ఆశిస్తోంది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ శ్యాంబాబుకు ఒక్కరికే టికెట్ను చంద్రబాబు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా, ఆయన కుమార్తె ఆదితి విజయలక్ష్మికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అశోక్ గజపతిరాజుకు మాత్రం విజయనగరం పార్లమెంట్ టికెట్ ఉన్నారు. ఇక చింతకాల అయ్యన్న పాత్రుడు కూడా తనకు నర్సీపట్నం, తన కుమారుడు విజయ్ పాత్రుడుకు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అయ్యన్న పాత్రుడు ఒక్కరికే టికెట్ ఖరారు చేస్తున్నారు. అదే సమయంలో టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడుకు మాత్రం మినహాయించారు. ఇలా సీనియర్ నేతలకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ప్యాక్ లేదని, పొత్తుల కారణంగా కొన్ని స్థానాలు మిత్రపక్షాలకు, మరికొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయం. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. ఇక ఇన్నాళ్ళు ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఎంత మేరకు అన్న అంచనాలు మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రమే బలంగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన 2 సార్లు 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తుండడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్ గత కొద్ది రోజుల నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు కోరింది. దీనికి కూడా మంచి స్పందనే లభిస్తోంది. భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల విశ్వాసం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని మరింత మంది ముందుకు వస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక కలకలం రేపింది. ఓ భక్తుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం ముగిసిన తర్వాత అమ్మవారి ఆలయం వెనుక నిత్య ప్రసాద వితరణలో భాగంగా పులిహోరను సిబ్బంది అందజేశారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని, కొరిగితే అది 2 ముక్కలైందని, ఇదేంటని చేతిలో వెచ్చుడుగా అది మాంసం ఎముకగా గుర్తించాడు. ప్రసాదంలో ఉన్న ఎముకను దేవస్థానం కార్యాలయంకి వెళ్లి లిఖితపూర్వకంగా అధికారులు కంప్లైంట్ చేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. చెప్పండి. అదేంటో నన్ను చూపిస్తే నేను చెప్తాను. నన్ను చెప్తా అదేంటో చెప్పండి. ఇది బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముకొచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులిహోర భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాం. పులిహోరలో వచ్చిందండి ఇది. ఒకసారి గుడి కూడా తీయండి, అది గుడి తీయండి, గోపురం కూడా తీయండి, ఆ పందులోని కూడా తీయండి, కట్ చేసేయండి. చూసాను మొహం మీద పెట్టండి, మళ్ళీ పర్లేదు చూపిద్దామండి. ఇబ్బంది వద్దు, మళ్ళీ కట్ చేసేయండి, ఇంకా కట్ చేసేసి
ఏ ప్రసాదం చేశారు? ఏ ప్రసాదం పులిహోర సార్, పులిహోర. సరే ఓకే. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షతగాతులకు వైద్యం అందించడంలో కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రదర్శించిన నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనేక మంది పరిస్థితి విషయంగా ఉన్నప్పటికీ ఒకరిద్దరు వైద్యులే వైద్య సేవలు అందిస్తున్నారు. గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయడంలోనూ ఆసుపత్రి వైద్యులు వైఫల్యం చెందారని క్షతగాతుల బంధువులు వాపోతున్నారు. నరకయాతన పడుతున్న క్షతగాతులను చూసి తట్టుకోలేక వైద్యులకు చేతులెత్తి దండం పెడుతూ ప్రాధాయపడుతున్నారు క్షతగాతుల బంధువులు. ఇక క్షతగాతుల బంధువులు ప్రశ్నిస్తే తమ వైద్యం అంతే, ఇష్టముంటే చేయించుకోండి, లేకుంటే వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు కావలి ఏరియా ఆసుపత్రి వైద్యులు. మీరు అందుకే నేను మిమ్మల్ని ఒక్కరిని మాట్లాడట్లేదండి, మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడట్లేదండి, మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడట్లేదండి. ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్నారు. రోజు మాదిరిగానే నిన్న రాత్రి ఇంజెక్షన్ చేశారు. అరగంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వీరిలో 7 ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఇంజక్షన్ చేసిన తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత 5 నిమిషాల్లో ఒకేసారి చలి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒడిగిపోతున్నాడు ఏంటని బయట చూస్తే వాంతులు అయిపోయింది. ఒకసారి వాంతి చేస్తున్నాడు, మళ్ళీ 2 సార్లు వాంతి చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత 3 సార్లు వాంతి చేస్తున్నాడు. తర్వాత ఏమో పళ్ళు కరిగిస్తుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాను. పరిగెత్తుకుని వచ్చారు డాక్టర్ గారు. పరిగెత్తి డాక్టర్ గారు చూసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్ చేశారు. మళ్ళీ తర్వాత 3 సార్లు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి అన్నాడు. కడుపు నొప్పి, తలగా నొప్పి అని బాగా నీరసం అయిపోయాడు. రాత్రి నుంచి అసలు మాకు నిద్ర లేకుండా తిరిగాము. దాని డాక్టర్ గారు మాకు చాలా బాగా చూశారండి. ఆయన జ్వరం అండి, ఆయనకి పిల్లలకి జ్వరం అని వచ్చాం మనం. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగా చూసుకున్నారు డాక్టర్. జగన్తో తనకు సిద్ధాంతపరమైన వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వైరుధ్యం ఏది లేదన్నారు పీసీసీ చీఫ్ షర్మిల. ఈరోజు నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో ముఖాముఖి అనంతరం మాట్లాడారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండుగలా తయారు చేస్తే జగన్ ఆయన ఆశయానికి తిలోదకాలు ఇచ్చారన్నారు. వైఎస్ ఆశయాలకు గండి కొట్టిన వ్యక్తి ఆయనకు రాజకీయ వారసుడు ఎలా అవుతారన్నారు. ప్రజలు ఓట్లేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటి ప్రజల సంక్షేమం పట్టకపోవడం దారుణమన్నారు. రైతులంటే జగన్కు ఎందుకంత చిన్నచూపని నిలదీశారు. రైతు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వము పట్టించుకోదు, పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. అటు ప్రభుత్వము ఏమీ చేయదు, అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము, రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే. మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి. జగనన్న గారంటే నాకేం దేశం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట, వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే
54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్ళీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలే. చుట్టూ ఎత్తైన కొండలు, కొండల మధ్య పచ్చని సోయగాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంత వాతావరణం, అందమైన ప్రకృతి సోయగాల మధ్య కొలువైన సత్యదేవుని ఆలయాన్ని దర్శించుకున్న భక్తులెవరు మరిచిపోని అనుభూతి పొందుతారు. అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడిగా భక్తులు ఆరాధించే సత్యనారాయణ స్వామి ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. కోట్లాది మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఆలయ ఆవిర్భావం గురించి స్థల పురాణం ఒకటి జనబాహుళ్యంలో ఉంది. పూర్వం అనరాజు అనే రాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అనరాజు అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ చివరికి రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తికి స్వామి సంతోషించాడు. రాజుకు కల్లో కనిపించి, బాధపడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వత అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి గోరస్ సంస్థానాన్ని పాలిస్తున్న రాజు ఇనుగంటి వెంకట రామనారాయణం జమీందార్ కల్లో సత్యదేవుడు సాక్షాత్కరించి అన్నవరం గ్రామంలో పంపానది తీరంలో రత్నగిరిపై తాను స్వయంభువై అవతరించి ఉన్నానని, తనకు ఆలయ గోపుర ప్రాకారాదులు నిర్మింపచేయమని చెప్పారు. నిద్ర నుంచి మేల్కొన్న రాజరామ రామాయణం జమీందార్ కల్లో కనిపించిన దృశ్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ గోరస గ్రామం నుంచి అన్నవరం వచ్చి గ్రామంలో ప్రముఖులతో స్వప్న వృత్తాంతాన్ని వివరించారు. మంది మార్బులంతో రత్నగిరి కొండపై వెదగ్గా అంకుడు చెట్టు కింద గల పుట్టవద్ద శివసహిత అనంతలక్ష్మి సత్యవతి సమేతుడైన సత్యదేవుడు దర్శనమిచ్చాడు. 1891 ఆగస్టు 6వ తేదీన మఖా నక్షత్ర పుణ్యకాలంలో స్వామివారు ఆవిర్భవించారని ఆలయ చరిత్ర చెప్తోంది. స్వామి సాక్షాత్కరించిన ప్రదేశంలోనే కళ్యాణ వేదిక నిర్మించి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున రాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రధాన ఆలయం 2 అంతస్తులో దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయంలో అనంతలక్ష్మి శివసమేతుడైన సత్యదేవుడు భక్తులకు దర్శనమిస్తారు. కింది అంతస్తులో స్వామి పాదభాగాన్ని దర్శించుకోవచ్చు. పైనుంచి కింద వరకు ఒకటే శిలగా ఆలయ చరిత్ర చెప్తోంది. కింది అంతస్తులో గణపతి, ఆదిత్యుడు, అంబిక, శంకరుడు దర్శనమిస్తారు. వీరందరినీ కలిపి విష్ణు పంచాయతనంగా పిలుస్తారు. ఆలయంలో మరో విశిష్టత త్రిపాద్ విభూతి మహా వైకుంఠనారాయణ యంత్రం. ఈ యంత్రాన్ని 1893లో పిఠాపురం జమీందార్ రావు గంగాధర రామారావు బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారని చెప్తారు. దీన్ని స్వామి పాదభాగంలో అమర్చి దానిపై మరో శిలామయమైన యంత్రాన్ని ప్రతిష్ఠించి దానిపై స్తూపాన్ని నిలిపి దానికి ఒక కక్ష ఏర్పరిచి దాని పైభాగంలో సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అన్నవరం దేవస్థానం అతి తక్కువ వ్యవధిలో అభివృద్ధి చెందడానికి ఈ యంత్రమే మూల కారణంగా చెబుతారు. అన్నవరం తర్వాత త్రిపాద్ విభూతి మహా వైకుంఠనారాయణ యంత్రం తిరుపతి, బద్రీనాథ్ క్షేత్రాల్లో మాత్రమే ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అన్నవరంలో సత్యదేవుని ఆలయంలో వ్రతాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి శుభకార్యానికి ముందు సత్యదేవుని వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సత్యదేవుని ఆలయంలో ప్రతి సంవత్సరం 50,000కు పైగా వ్రతాలు జరుగుతాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చే ఆదాయంలో అధిక భాగం వ్రతాల నుంచే సమకూరుతున్నట్లు ఆలయ అధికారులు చెప్తున్నారు. అన్నవరం సత్యదేవుని ప్రసాద్ ఇక్కడ మరో విశిష్టత. దేశంలో ఎక్కడా ఏ దేవాలయంలోనూ లేని విధంగా అన్నవరం ప్రసాదం తయారవుతుంది. సత్యదేవుని ప్రసాదం అమృత తుల్యంగా భక్తులు భావిస్తారు. గోధుమ నూక, ఆవు పాలు, చక్కెర నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. ప్రసాదం అమ్మకాల ద్వారా ఏడాదికి సుమారు 17 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అన్నవరంలో సత్యదేవుని ఆలయం తర్వాత దర్శించదగ్గ దేవాలయాల్లో వనదుర్గ, కనకదుర్గ ఆలయాలతో పాటు క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల ఆలయం కూడా ఉంది. అన్నవరం ఆలయంలో మరో విశిష్ట కట్టడం సన్ డైల్. దీన్ని సూర్య గడియారంగా పిలుస్తారు. సూర్యుని నీడ ఆధారంగా ఈ గడియారం సమయాన్ని సూచిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తులు బస చేయడానికి 150 రూపాయల సాధారణ గదుల నుంచి ఏసీ గదుల వరకు అందుబాటులో ఉంటాయి. అన్నవరం సత్యదేవుని ఉచిత అన్నప్రసాద పథకం ద్వారా భక్తుల రద్దీని అనుసరించి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్నవరం క్షేత్రంలో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో స్వామివారి కళ్యాణం తర్వాత భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే పండుగ సత్యదేవుని తెప్ప మహోత్సవం. పంపానదిలో అనంతలక్ష్మి సమేతంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున నౌకా విహారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తారు. అన్నవర క్షేత్రంలో సత్యదేవుని దర్శనం ఒక మరుపురాని అనుభూతిగా భక్తులు గుర్తుపెట్టుకుంటారు. అన్నవరంలో సత్యదేవుని దర్శన అనంతరం ఆలయ అర్చకులు పునర్దర్శన ప్రాప్తిరస్తు అన్న మాట మళ్ళీ ఎప్పుడు నెరవేరుతుందా, స్వామి తమను ఎప్పుడు కటాక్షిస్తారని ఆశగా భక్తులు ఎదురుచూస్తారు. ఈ ఆలయం రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. 5వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం వల్ల అన్నవరం చేరుకోవడం సులభం. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్నవరానికి రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. కొండపైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్తో పాటు మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మహాపుణ్యక్షేత్రంలో స్వామివారు ఇనుగంటి వెంకటరామరాయణం ప్రభువులకు స్వప్న సాక్షాత్కారం చెంది నేను కొండపైన ఉన్నాను, నాకు ఆలయ ప్రాకార గోపురాదులు నిర్మించు అని వారికి స్వప్నంలో కనిపించడం, వారందరూ కూడా ఇనుగంటి వెంకటరామరాయణం ప్రభువులు, ఈరంకి వంశీకులు వీరందరూ కూడా జనాలతోటి అందరితోటి భక్తులందరితోటి కూడా ఈ నేరేళ్ళమ్మ వారి
కొండ పక్క నుంచి కూడా ఎక్కడం, కొండ మీదకి రావడం, స్వామివారిని ఎక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉండడం, ఇదేదో మనకి మామూలుగా వచ్చిన కళేమో, మనం ఏదో భ్రమించిన కళేమో అనుకుని చూస్తూ ఉండడం, ఇలాగే జరిగేది. ఇంకా మళ్ళీ మరునాడు రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఓ రోజు ఇంకా అందరూ కూడా విసిగి వేసారి, మనం స్వామివారిని, మనకి కళ వచ్చింది, మనం స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చారు స్వామివారు, అయినప్పటికీ ఆయనని మనం ఈ కొండంతా కూడా ఇంచుమించు వెతికేము, ఎక్కడా మనకి కనబడట్లేదు, ఇంకా ఈరోజు మనం విరమించుకుందాం, ఇంకా అందరూ కూడా మనం స్వామివారిని వెతకడంలోనే ఉన్నాము, ఈ రోజు చూసి మనం ఇంకా మానేద్దాం అనుకునే తరుణంలో వాళ్ళు చాలా విసిగి వేసారి. ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉండగా వాళ్ళకి ఎదురుకుండా ఒక అంకుడు చెట్టు ఒకటి కనిపించింది. ఆ అంకుడు చెట్టు అంటే దానికి తెలుగులో చెప్పాలి అంటే, అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే దేవుడి చెట్టు అంటారు. ఆ దేవుడి చెట్టు అలా కనిపిస్తూ ఉంటే, సాధారణంగా కొండల్లో అక్కడ ఉంటూ ఉంటాయి అవి. ఆ దేవుడి చెట్టు కింద ఒక మెరుపు మెరిసినట్టు అనిపించింది. అది ఎనుగంటి వెంకటరామరాయణం ప్రభువుల వారికి కనిపించింది. అంటే అక్కడేదో వెలుగులా ఉంది, చూద్దాం పదండి అని అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ స్వామివారు సాక్షాత్కరించారు. వెంటనే అక్కడే స్వామివారికి స్నపనాదులు అవి పూర్తి చేసి ఆ ప్రదేశంలోనే విగ్రహాలను ఉంచి మొదటగా చిన్న పాకలాగా అలాగా పెట్టి రోజు కూడా వచ్చి అందరూ కూడా నివేదనాదులు, దర్శనాదులు చాలా వైభవంగా నెమ్మదిగా జరుగుతూ ఉండేవి. ఇరుగంటి వెంకటరామరాయణం ప్రభువుల వారి ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి కూడా ఆ చిన్న దేవాలయంగా ఒక పాక పెట్టి ఆ పాకలోనే విగ్రహాలను ఉంచడం, నెమ్మదిగా ఆలయ గోపుర ప్రాకారాదులన్నీ నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రంలో విశేషం ఇంకొకటి ఏమిటంటే, యంత్రాలయం ఒక విశేషమైనటువంటిది. ఈ యంత్రాలయంలో మనం ఎక్కడ చూసినా, ఏ దేవాలయంలో చూసినా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు విగ్రహం కింద కానీ ఆ గర్భాలయంలో కానీ ఒక యంత్రాన్ని పెట్టడం జరుగుతుంది. కానీ ఈ మహాక్షేత్రంలో యంత్రాలయం అనేటువంటి ఒక ఆలయమే ప్రత్యేకంగా ఉంది. ఆ యంత్రాలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, కింద బ్రహ్మస్వరూపంగాను, అది ధ్వజస్తంభాకారంగా ఉంటుంది, కింద భాగం బ్రహ్మస్వరూపంగాను, మధ్యలో స్తూపాకారంగా శివస్వరూపంగాను, మధ్య చివరికి వెళ్ళేటప్పటికి బిందు స్వరూపంలో సత్యనారాయణ స్వామి వారు, అలాగే శివుడు, ఇటుపక్క అమ్మవారు వేంచేసి ఉంటారు. ఈ యంత్రంలో సకల దేవతలని కూడా బీజాక్షరములలో నిక్షిప్తం చేయడం జరిగింది. అటువంటి దేవతలందరూ కూడా వారి యొక్క శక్తులతోటి, ఆయుధ విశేషాలతోటి వారు అక్కడ నిరంతరం ఉంటూ స్వామివారిని, ఆ నారాయణుడిని, శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ ఉంటారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా పోలింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. పొరపాటు జరిగిన తర్వాత సర్దిద్దుకోవడం కంటే ముందుగానే పూర్తిగా అర్థం చేసుకుని పొరపాట్లు జరగకుండా చూడడమే ఎన్నికల పోలింగ్ విధుల్లో అతి ప్రధానమైన బాధ్యతని కలెక్టర్ చెప్పారు. ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలన్నారు. లోటుపాట్లు లేకుండా పోలింగ్ విధులకు సిద్ధం కావాలని ఎన్నికల అధికారులకు సూచించారు. చెప్పండి, అనుకోని ఇట్లా ఉంటుందా లేకుండా పర్ఫెక్ట్గా చెప్పండి. ఏదైనా గ్రాఫ్స్ ఉంటే గ్రేడ్లాగా కూడా చేస్తారు. సీరియస్గా ఉండే ప్రాంతాల్లో అప్పుడు ఎందుకంటే ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు అసలు ఎలక్షన్ ఏమవ్వాలి, ఎలక్షన్ నెక్స్ట్ వీక్లో మీకు చాలా మందికి ఒక బ్యాచ్ 12 నుంచి 14-15 వరకు ఒక ట్రైనింగ్ అయితే వచ్చి నెంబర్ అనేది మనకు ఒక ప్రాథమికంగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేస్తాము, నేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ జరుగుతుంది. నెక్స్ట్ సెక్టర్ ఆఫీసర్స్ను కూడా ఆల్రెడీ మనం అపాయింట్ చేసి సెక్టార్ని కూడా అపాయింట్ చేయడం కూడా జరిగింది. అది అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సర్టిఫికేషన్ కోర్స్ లాస్ట్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ద ట్రైనింగ్ హ్యావ్ 8 పార్ట్స్ అండ్ విల్ ట్రై టు కవర్ maximum parts by today evening so that the primary understanding should grasp better in the next round of training. So who is the first one? ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో ఈఆర్ఓస్. రెండోది యాత్ర 2 సినిమా ఒక బయోపిక్లా కాకుండా వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని జమున థియేటర్లో యాత్ర 2 సినిమాను తిలకించిన ఆయన చిత్ర యూనిట్పై ప్రశంసలు జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సినిమాలో కేవలం 10% మాత్రమే ఉందని, నిజ జీవితాన్ని ఒక సినిమా తీయటం, ఒక పార్ట్లోనే జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని చూపించడం సాధ్యం కాదని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా వ్యవహరించి బ్రహ్మాండమైన విజయం సాధించారని పేర్కొంటూ యాత్ర 2 సినిమాలోని సన్నివేశాలన్నింటిని చూస్తే తమ అధినేతను దృశ్య రూపంగా చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుందంటూ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో జమున సినిమాస్లో ఈరోజు యాత్ర 2 సినిమాని మేమందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి మిత్రులు, సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. అంటే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేటువంటి విధంగా చిత్రీకరించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. దాదాపుగా క్యారెక్టర్స్ ఎంపికైతే చూసిన వెంటనే పేరు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేకుండా ఆ పోలికలను దాదాపుగా దగ్గరకు తీసుకొచ్చినటువంటి క్యారెక్టర్స్ని ఎంపిక చేయడం, చాలా వరకు జరిగినటువంటి యథార్థ సంఘటనలు, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు చూపించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి సంబంధించి బహుశా ఒక పార్ట్ సినిమా అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే కొంతమేరే నాకు తెలిసినంత వరకు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన మొండి పట్టుదల కానీ, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజల గురించి ఆయన ఆలోచన చేసేటువంటి విధానం కానీ 10% మించి మనం చూడలేకపోయాం. దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. 2024 రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈరోజు మనం ఈ చిత్రంలో చూసాం. రాబోయేటువంటి చిత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు, విధానం మరలా 2024లో విజయదుందుభి భవించి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాన్ని కూడా మరలా చిత్రాలుగా తీసి చూడాల్సినటువంటి. బాపట్లలో ఈ నెల 14న యానాదుల శంఖారావం పేరుతో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు యానాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పరమాల గోపి అన్నారు. మహాసభకు సంబంధించిన శంఖారావం కరపత్రాలను చంద్రగిరి క్లాక్ టవర్ కూడలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను హరించి వేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 లక్షల గిరిజనులు ఉన్న చట్టసభలో సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. నేను ఎలక్ట్రానిక్ మీడియా వారికి గిరిజన విజయభీములు తెలియజేస్తున్నాము. ఈరోజు చంద్రగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద యానాదుల మహాకూటమి ఆధ్వర్యంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 14వ తారీఖున బాపట్ల జిల్లాలో యానాదుల శంఖారామం అనే పేరుతో రాష్ట్ర మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క సభను ఉద్దేశించి మేము ఇక్కడ కరపత్రంలో పాల్గొని మా యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 13 లక్షల పైబడి గిరిజనులు ఉంటే గిరిజనులకు రావాల్సినటువంటి వాటాని ఏ ప్రభుత్వం కానీ ఇవ్వడం లేదు. దాన్ని ఉద్దేశించి రాష్ట్ర మహాసభలో ఈ యొక్క తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆవశ్యకతను తెలియజేసేదానికి ఈ సభను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర జనాభా ప్రకారంలో తీసుకుంటే గిరిజనులకి రావాల్సినటువంటి వాటా కానివ్వండి, వాళ్ళ హక్కులను కానివ్వండి పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెనకంజ చేస్తున్నాయి. వాటిని ఖండించడానికి, వాటిని ఎలుగు చూపించడానికి ఈ మహాసభలో తీర్మానం చేస్తాం. ఆతిథ్యంలో నెల్లూరు జిల్లాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అసలు ఆతిథ్యం అంటేనే నెల్లూరు అని చెప్పుకునే భోజన ప్రియులకు కొదవలేదు. శాకాహార, మాంసాహార భోజనశాల అతిథులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి నెల్లూరులో 3 దశాబ్దాలుగా భోజన ప్రియులను ఆకర్షిస్తోంది ఓ అల్పాహార కేంద్రం. ఇక్కడ తయారయ్యే నెయ్యి కారం దోశ తినేందుకు జనాలు బారులు తీరి నిల్చుంటారు. ప్రతినిత్యం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ అల్పాహార కేంద్రం ప్రత్యేకతలు ఏమిటో ఓసారి మనం చూద్దాం. నెల్లూరు నగరంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ పక్క సందులో ఉన్న ఈ అల్పాహార కేంద్రం పేరు సురేష్ హాట్ ఫుడ్స్. 30 ఏళ్లుగా దోశ ప్రియులను ఆకర్షిస్తోంది ఈ హాట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ దోశ, ఇడ్లీ, వడ లాంటి అల్పాహారం సాయంత్రం 6 గంటల నుంచి దొరుకుతుంది. కానీ ఈ సెంటర్లో తయారయ్యే నెయ్యి కారం దోశ 3 దశాబ్దాలుగా దోశ ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద దోశ తయారు చేస్తారు. పెంక మీద దోశ వేసి దానిపైన పల్లీల చట్నీ, ఎర్రకారం దట్టించి
చెంచాల కొద్ది నెయ్యి పోస్తారు. ఇక్కడ నెయ్యి కారం దోశ వేస్తుంటే ఆ వాసన ఆ వీధంతా గుబాళిస్తూ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే చట్నీ కూడా దోశ ప్రియులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ నెయ్యి కారం దోశ తిన్నవారు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మరో ప్రాంతంలో ఇలాంటి దోశ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదనే చెప్పాలి. ఇక్కడ దొరికే నెయ్యి కారం దోశ తయారీ విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. దోశ పిండి తయారీ ఫార్ములా కూడా ప్రత్యేక. ఈ షాపు యజమాని స్వయంగా దోశ పిండి తయారు చేస్తారు. అందుకే ఈ దోశ దశాబ్దాలుగా దోశ ప్రియులను వన్నె తగ్గకుండా ఆకర్షిస్తోంది. ఈ నెయ్యి కారం దోశ టేస్ట్ గురించి మాటల్లో చెప్పలేం. తిని రుచి చూడాల్సిందే. అంత మధురంగా ఉంటుంది. ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ దోశ నెల్లూరు స్పెషల్ టిఫిన్. నెయ్యి కారం దోశ కోసం సింహపురి వాసులు ఎగబడుతుంటారు. ఇక భోజన ప్రియులు, టిఫిన్ ప్రియులైతే ఒకేసారి 5-6 దోశలు లాగించేస్తారు. ఎన్ని తిన్నా ఇంకొక దోశ లాగించేద్దాం అనేంత స్పెషాలిటీ ఈ దోశకుందంటే ఆశ్చర్యం కలక్కమానదు. నెల్లూరులో చేసి నెయ్యి కారం దోశకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలక్కమానదు. కానీ అక్కడ దొరికే ఆ దోశ రుచిని ఒక్కసారి తిన్నారంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా సరే పదే ఆ దోశ తినడానికి రావాల్సిందే. నెల్లూరులోని ప్రతి చోట ఈ కారం దోశలు దొరకవు. దొరికిన అంత రుచిని అందించవు. కేవలం కొన్ని హోటళ్లలో మాత్రమే ఈ అద్భుతమైన దోశలు దొరుకుతాయి. అయితే ఎక్కడెక్కడ అంత కమ్మడి దోశలు దొరుకుతాయో అక్కడి ప్రాంతవాసులకు బాగా తెలుసు. అందుకే కాస్త దూరం ఎక్కువైనా ధర ఎక్కువైనా ఆ కమ్మటి కారం దోశలనే తింటుంటారు. పిజ్జాలు, బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్న రోజుల్లో కూడా నెల్లూరు నెయ్యి కారం దోశలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ నెయ్యి కారం రెసిపీని మాత్రం చెప్పమని హోటల్ నిర్వాహకులు మొహం మీదే చెప్పేస్తుంటారు. నెల్లూరులోని ప్రతి ఇంట్లో కూడా నెయ్యి కారం దోశలు వేసుకుంటారు. కానీ ఈ హోటల్లో వేసినంత టేస్ట్ మాత్రం రాదని చెప్పాలి. ఎప్పుడైనా నెల్లూరు వస్తే ఇక్కడ దోశ తినడం మాత్రం మర్చిపోవద్దు.